ఎందుకంటే నాకు స్కూల్ ఉంది కాబట్టి. సో సమ్మర్ వచ్చింది కదా, వెజ్ బిర్యానీ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ మనకు బ్లాక్ సీడ్స్, బ్లాక్ పెప్పర్, క్లోవ్స్, షాజీర్, దల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ. సో ఇక్కడ మనకు లెమన్స్, మిర్చి, పొటాటోస్, క్యారెట్, ఇంకా బీన్స్. సో మనము ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఒక పౌడర్ లెక్క చేసి నేను డైరెక్ట్ వేస్తున్నా. సో ఇక్కడ మనకు మిల్ మేకర్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, బే లీఫ్, కరివేపాకు, కొరియాండర్. సో ఫస్ట్ నేను మొత్తం ఈ వెజిటేబుల్స్ని బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బటర్ కింద పడుతుంది. సో ఫ్రెండ్స్, అవి మొత్తం మ్యారినేట్ చేసి దీంట్లో చేస్తాము. సో మిక్స్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు ఈ పౌడర్ ఉంది, కారం, పసుపు, సాల్ట్. అండ్ మనకు ఇక్కడ సో ఫ్రెండ్స్ మనము ఇవి కూడా యాడ్ చేసుకోవాలి, మిల్ మేకర్, ఇంకా మనకి ఇక్కడ బే లీవ్స్ ఉన్నాయి, ఫ్రైడ్ ఆనియన్స్, సో నేను ఇది మొత్తం రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు మనం కర్డ్ వేసుకుంటున్నాం. మొత్తం వేసేస్తున్నాం. నెక్స్ట్ మనం స్ట్రెయిన్ చేసుకోవాలి లెమన్ జ్యూస్, ఎందుకంటే మనకు సీడ్స్ ఉంటాయి లోపల. పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనకు ఆయిల్, యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇది కూడా పక్కన పెట్టి కలుపుతాం. సో ఇది మనం 10 minutes పక్కన పెట్టేస్తాం. సో మనం నెయ్యి వేసుకున్నాం కుక్కర్లో, రైస్ కుక్కర్, 2 spoons. సో నెయ్యి హీట్ ఎక్కినాక తర్వాత మనం ఇవి యాడ్ చేసుకున్నాం. సో మనం వెయిట్ చేద్దాం. వేడైంది. సో ఫ్రెండ్స్ మనం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో గాయస్ నేను కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసే ఫాస్ట్గా, లేకపోతే మనకు. సో
సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసేద్దాం. వేసేసాం మొత్తం. నెక్స్ట్ మనం మిక్స్ చేసేద్దాం. సో ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేయాలి. సో ఫ్రెండ్స్, మనం చూసుకుందాం వెజిటేబుల్స్ కుక్ అయ్యో లేదో. కుక్ అయ్యాయి, నైస్. సో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి సరైన క్వాంటిటీ ఆఫ్ వాటర్ దీంట్లో వేద్దాము. సో మనం మిక్స్ చేసి దాన్ని బాయిల్ అయ్యేదాకా మనము క్లోజ్ చేసేద్దాం. సో మనం మిక్స్ చేయాలి ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాము బాయిల్ అయ్యాయో లేదో వాటర్. ఒకవేళ బాయిల్ అవుతుంటే మనం రైస్ యాడ్ చేసుకున్నాం. సో మంచిగా బాయిల్ అవుతుంది. సో నేను యాడ్ చేస్తున్నాను రైస్. సో వేసేసాను ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది పుదీనా ఇంకా కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి క్లోజ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వేసేసాను. సో నేను కలిపి మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. సో ఐ థింక్ ఇది కుక్ అయింది అనుకుంటా ఫ్రెండ్స్. వా, కుక్ ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా మర్చిపోకూడదు నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్, ఇంకా న్యూటెల్లా. సో మనం వేస్తాను, మీకు చూపిస్తాను. సో అక్కడ మా అమృత, మా చెల్లి. హలో. సో మనం బౌల్ వేసుకున్నాం. సో పక్కన పెట్టేద్దాం. సో పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఓపెన్ ఉంటుంది. సో ఇది చేస్తే మనకి ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. సో ఇది మరియు అది. సో ఇది సౌండ్ విన్నారా ఫ్రెండ్స్? సో మనం దీనికి ఒకటి చేయాలి. సో మనకు ఓపెన్ అయిపోయింది. సో చూసారు కదా, ఇది వెనిలా ఫ్లేవర్. సో వేసుకుందాం. సో వెనిలా ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సూపర్. వేసేసుకుందాం. నెక్స్ట్ దీనిపైన న్యూటెల్లా అంటే మనం చాక్లెట్ క్రీమ్ అన్నమాట అది. సో మనం వేసుకుందాం. సో ఇది మనం ఇది కాస్త తీసుకొని దీనిపైన వేయాలి. సో ఇది జస్ట్ ఇది మోస్ట్గా మనం చేయితో వేయాలి. చూడండి, యాడ్ చేసేస్తున్నా.
సో ఇది ఎందుకు ఇట్లా వేస్తున్నాను అంటే ఇది స్ప్రెడ్ అయ్యిద్ది, మనం తినేటప్పుడు స్ప్రెడ్ అయ్యిద్ది. సో ఇట్లా వేసేద్దాం. సో గైస్ నాకు ఇంకా ఆకలి వేస్తుంది, వెయిట్ చేయలేకపోతున్నాను. ఇది మరియు నా ఫేవరెట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ తినబోతున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.